భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నరసేగౌడ్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా రాష్ట్ర అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వంపై బూరా నరసేగౌడ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని దుయ్యబడ్డారు. అలాగే దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 రైతులకు రుణమాఫీ ఏమైందని రేవంత్ ను బూరా నరసేగౌడ్ ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల్లో వస్తారు అభ్యర్థిని కానీ ఎవరిని కానీ నిలదీసి అడగాలి. అరే భయ్ ఫస్ట్ నీ గ్యారంటీలు ఏదో మోసాలు చేసినావో దానికి ఇక్కడ కట్టు. మొత్తం ఒక్కొక్కటి మీరు దాదాపు 2-3 లక్షలు ఒక్కొక్క ఇంటికి బాకీ ఉన్నారు. అది కట్టినాక ఓటు అడగాలి, నేను నిలదీయాలి. సరేనా? ఇక మోడీ గారి గురించి అంతా చెప్పిండు, మా ఎమ్మెల్యే గారు అంతా చెప్పిండు. ఇక నేను కొత్తగా చెప్పనక్కర్లే. మంచోడు, మీ యొక్క ఇంటి పెద్ద, అతనికి కమలం పువ్వు గుర్తుకు వేయాలి. నేను కూడా ఒక డాక్టర్ని, మంచి డాక్టర్ని, చాలా పని చేశాను మాజీ ఎంపీగా. ఇప్పుడు మీ యొక్క ముందరికి వచ్చాను. మీ అక్కలి చెల్లెలకు మీ భవిష్యత్తే నా లక్ష్యం. అరుగపల్లి మనకు రాజు ఉన్నాడు, రామచంద్ర రాజు చెప్పినట్లు నేను ఎంపీ అయిన తర్వాత 10 లక్షలు పెట్టి ఇక్కడ కట్టిస్తా, మీరు రాసుకోండి, వచ్చిన తర్వాత మీరు అడిగి తీసుకోండి. ఈ రాజు నీదే బాధ్యత. ఎమ్మెల్యే గారు మొత్తం చెప్పాడు, నేను 2 ముక్కలు చెప్తా. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయద్దు. మోసం చేసిన ఓటేయద్దు. ఫస్ట్ మోసం చేసిన ఓటేయద్దు. కరెక్టా కదా? కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. ఇచ్చిందా? రైతులకు 15,000 రైతు భరోసా ఇచ్చిందా? రైతు పేర్లకు 12,000 ఇస్తామన్నారు. ఇచ్చిందా? మరి కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. ఇచ్చిందా? 2 లక్షల రుణమాఫీ చేసిరా? క్వింటల్కు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిరా? అసలు కాంటానే లేదు క్వింటల్ తేవడానికి. మరి అదేవిధంగా ఇన్ని మోసాలు చేశారు కదా. మా విద్యార్థులకు స్కూటీ ఇచ్చిరా? మరి ఇట్లాంటి మోసం చేసినటువంటి కాంగ్రెస్ బొందబెట్టాలా లేదా? బొందబెట్టాలా లేదా? ఇప్పుడు ఎన్నికల్లో వస్తారు అభ్యర్థిని కానీ ఎవరిని కానీ నిలదీసి అడగాలి. అరే భయ్ ఫస్ట్ నీ గ్యారంటీలు ఏదో మోసాలు చేసిన